నేను ఏ పార్టీ వాడినో, ఎక్కడున్న వాడినో, ఏ ఊరి వాడినో, ఏ వాడవాడనో ఎవరికి తెలియదు. అయితే గడిచిన 2015 సంవత్సరంలో నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. 2015 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు మొట్టమొదటిగా చర్చికి నడిపించబడుతున్నటువంటి బిడ్డలు దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. ఇంతవరకు మనము ఎంతగానో చక్కగా అన్నీ మనం సవ్యంగా చూసాం. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరాన్ని విన్నాం. సైలెంట్గా 2015 సంవత్సరంలో నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతానికి రావడము నా అంతటా నేను వచ్చినది కాదు. నా అంతటా నేను తీర్మానం తీసుకుని ఈ ప్రాంతానికి రావాలనే ఆలోచన నాకైతే లేదు. సో నేను గమనించాలా, నాకు ఎక్కడో డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది, ప్లీజ్ కొంచెం కంట్రోల్ చేయండి. డిస్టర్బెన్స్ సౌండ్ రాకుండా ప్లీజ్ చూసుకోండి. ఈ 2015లో ఇక్కడికి వచ్చినప్పుడు మొదటి విత్తనం అంటే మొదటిగా దేవునిలోకి నడిపించబడినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. దానిలో ఈ ఊరు వాస్తవ్యులు మరి యోహాన్ గారు వారు తిరుపతిలో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ దేవుడు మాకు ఇచ్చిన కుటుంబం ఏదరా అంటే మరి మామూలు పేరు వచ్చి సుబ్బయ్య అని పిలుస్తారు. నేను బాప్తిజం ఇచ్చిన తర్వాత వాళ్ళకి నేను యోహాను అని పేరు పెట్టాను అన్నమాట. మాకు ఫస్ట్ దేవుడు ఇచ్చినటువంటి ఒక కుటుంబం మరి యోహాన్ గారి కుటుంబము, తర్వాత ఇంకొక కుటుంబం ఉండింది. సో దాని తర్వాత కొద్ది రోజులకి ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ వినాల, ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ మరొక కుటుంబాన్ని ఇచ్చాడు. వాళ్ళు తిరుపతికి వెళ్ళే లోపల దేవుడు నాకు ఒక మంచి కుటుంబాన్ని అనుగ్రహించాడు. దాని తర్వాత మరొక కుటుంబాన్ని అనుగ్రహించాడు. తిరుపతికి వాళ్ళు అక్కడ ఉన్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు. సో దాని తర్వాత మరొక సంవత్సరంలో మరొక కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ కుటుంబము ఇస్సాకు బ్రదర్ కుటుంబం. హల్లెలూయా, గడి చెప్పాలి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు బ్రదర్ కుటుంబాన్ని దేవుడు మరొక సంవత్సరం అనుగ్రహించారు. ఇస్సాకు బ్రదర్ వచ్చిన తర్వాత ఇస్సాకు బ్రదర్ గారి యొక్క స్నేహితుడు షాలిం, మనం యాక్చువల్గా బ్రదర్ పేరు మునికుమార్. సో బ్రదరు నేను ఒకరోజు షాలిం బ్రదర్ని కలవడానికి వెళ్ళి బ్రదర్తో వాక్యం డిస్కషన్ చేసి బ్రదర్కి కొన్ని దేవుని మాటలు చెప్పి ప్రభువులోకి నడిపించి ఈరోజు నిజంగా ఇస్సాకు బ్రదర్ తర్వాత షాలేం బ్రదర్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. షాలేం బ్రదర్ కుటుంబాన్ని మాకు అనుగ్రహించాడు. నమ్మకంగా దేవుడు మాకు అనుగ్రహించాడు. వాళ్ళ తర్వాత బాగా గమనించాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ తర్వాత చాలా కుటుంబాలు వచ్చాయి. ఎన్ని కుటుంబాలు? చాలా కుటుంబాలు వచ్చిన వాళ్ళల్లో ఒకరు కూడా ఇక్కడ లేరు. చాలామంది కుటుంబాలు వచ్చి దేవుని మేలులు పొందుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత నమ్మకంగా ఉంటాము, దేవుని పరిచర్యలో సహకారంగా ఉంటాము అని చెప్పి నాతో పాటు ఉండి పరిచర్య చేసి నాతో పాటు ఉండి దేవుని సేవలకు ముందుకు సాగి గడిచిన దినాలన్నీ అంటే గడిచిపోయిన రోజులలో నాతో పాటు ఉండి సడన్గా చెయ్యి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు లేదు, చెయ్యి వదిలేసిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాని తర్వాత 2015 నుంచి
20వ సంవత్సరం వరకు 2020వ సంవత్సరం వరకు ఇసాకు బ్రదర్ ఫ్యామిలీ, షాలెం బ్రదర్ ఫ్యామిలీ, మోహన్ వాళ్ళ ఫ్యామిలీ, మరి యోహన్ గారు వాళ్ళు మంత్లీ వన్స్ వస్తూ ఉన్నారు తిరుపతి నుంచి ప్రార్థనకి, బల్లారాధనకి వచ్చి బల్ల తీసుకుని వెళ్తూ ఉన్నవాళ్ళు. సో ఇలా జరుగుతూ ఇలా తర్వాత అబ్రహాం అన్న కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. బాగా వినాలి. అబ్రహాం అన్న కుటుంబాన్ని దేవుడు మాకు అనుగ్రహించిన తర్వాత ఈ 4 కుటుంబాలు క్రమముగా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఈ సంఘము మా సంఘము, ఈ మందిరము మా మందిరము, ఇది మా దేవుని ఆలయము, మా తండ్రి ఆలయం అని చెప్పి 2020 దాకా కంటిన్యూషన్గా పరిచయలో నడిపించబడుతూ మధ్యలో ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ అసలైన కుటుంబాన్ని దేవుడు ఇంకనూ బలా నమ్మకమైన మంచి దాసుల కుటుంబాల్ని మరొక కుటుంబాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. దానిలో ఎలీషా బ్రదర్ కుటుంబం, ప్రేమ్ కుటుంబం, ఎలీషా బ్రదర్ కుటుంబం, ప్రేమ్ కుటుంబం తర్వాత పరిచర్లు ఈ జీసస్ ఫైర్ మినిస్ట్రీ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. ఇట్లా ఈ యొక్క 5 కుటుంబాలు, ఈ యొక్క ప్రేమ్ కుటుంబం, ఎలీషా బ్రదర్ కుటుంబము నమ్మకమైన బిడ్డలుగా మాకు దేవుడు అనుగ్రహించాడు. నిజంగా నా బిడ్డలుగా నేను భావిస్తున్న వాళ్ళు నాకు అనుగ్రహించబడిన తర్వాత ఈ ఎలీషా బ్రదరు తర్వాత ప్రేమ్ వీళ్ళు 2 ఫ్యామిలీస్ తర్వాత దేవుడు నాకు ఇంకా కొంతమంది మంచి బిడ్డలు అనుగ్రహించాడు. వాళ్ళ ద్వారా పరిచర్య కొంచెం విస్తరించబడింది. మాకు ఈ 2 కుటుంబాల నుంచి చిగురు ప్రారంభించబడింది. ఈ చిగురు ప్రారంభించబడిన తర్వాత మాకు గూడూరు, నిజంగా చెప్పాలి, గూడూరు ప్రైర్ టీమ్ ఆ ఫ్యామిలీస్ని కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆమె చెప్పాలా, గూడూరు ఫ్యామిలీస్ని కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. సో నిజంగా నమ్మకమైన బిడ్డలుగా నాకు దేవుడు అనుగ్రహించారు. గూడూరు విజయలక్ష్మి సిస్టరు, ప్రిస్కిలా సిస్టరు, మాలతి సిస్టరు, ఉమా సిస్టరు, వాళ్ళ ఫ్యామిలీస్ని దేవుడు అద్భుతంగా నాకు ఒక కుటుంబంగా ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళని ఎప్పుడు నేను సిస్టర్స్ వాళ్ళ ఇదిగా చూడడం, నా ఫ్యామిలీలో చూస్తా. మా అక్కగా నుంటే ఎలా ఉంటామో, అక్క అయితే ఎలా పిలుస్తామో వాళ్ళతో నేను అలాగే ఉంటాను. గట్టిగా చెప్పాను, వాళ్ళతో నేను అలాగే మూవ్ అవుతాను నేను. నాకు దాని తర్వాత మరి ఎలీషా ప్రేమ్ వాళ్ళ కుటుంబం తర్వాత దేవుడు నాకు గూడూరు కుటుంబాలను అనుగ్రహించాడు. తర్వాత ఒంగోలు కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళ తర్వాత గమనించాలి, వాళ్ళ తర్వాత సిస్టర్ గ్రేసీ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అద్భుతంగా అనుగ్రహించిన తర్వాత బలా నమ్మకమైన ఇంకా మంచి బిడ్డలు నడిపించాడు. పుత్తూరు నుంచి వచ్చినటువంటి వేలాయుధం బ్రదరు మరి శ్యామల సిస్టర్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళను అనుగ్రహించిన తర్వాత గమనించండి, వాళ్ళను అనుగ్రహించిన తర్వాత కొత్తపాలెం కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. జాషువా కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. చలపతి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇట్లా కొత్తపాలెం అబ్రహాం కుటుంబాన్ని అనుగ్రహించాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే దేవుడు నాకు అనేక కుటుంబాలు ఇచ్చాడు. ఎన్ని కుటుంబాలు దేవుడు ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, ఇది నేను మెసేజ్ ఇవ్వడం మీకు షార్ట్గా చెప్పి నేను క్లోజ్ చేస్తా. నేను మెసేజ్ కానీ స్టార్ట్ చేస్తానంటే మీరు చచ్చిపోతారు మళ్ళీ. నేను అందుకే నువ్వు వాక్యం చెప్పట్లే, షార్ట్గా క్లోజ్ చేస్తున్నా. దాని తర్వాత నాకు ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా గమనించాలా, నేను వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళని అంటే గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళని దేవుని మందిరానికి తీసుకుని రావడం తక్కువ కుటుంబాలు. నేను వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళని దేవుని ఆలయానికి తీసుకుని రావడం తక్కువ. దాని తర్వాత గమనించండి, ఇక్కడ కూర్చోన్నారే
ఇప్పుడు మీరు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో దాని తర్వాత ఒక ఫ్యామిలీని యాడ్ చేయాలి. దాని తర్వాత రెండు ఫ్యామిలీస్ని యాడ్ చేయాలి. 2 ఫ్యామిలీస్. ఈ సంవత్సరంలో నిజంగా అండి, ఈ సంవత్సరం 2025 అంటే అసలు నా జీవితంలో నేను ఎప్పుడు చూడని అద్భుతాలు ఈ సంవత్సరం చూశాను. ఎన్నడూ చూడని అద్భుతాలను ఈ సంవత్సరం దేవుడు చేయడం చూస్తూనే ఉన్నా. అసలు అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేశాడు. రమేష్ బ్రదర్ కుటుంబాన్ని దేవుడు మనకు ఒక ఫ్యామిలీగా దేవుడు మనకు అనుగ్రహించాడు. సరితా సిస్టర్ కుటుంబాన్ని దేవుడు ఒక ఫ్యామిలీగా అనుగ్రహించాడు. దీని తర్వాత కొటారువేడు ప్రాంతం నుంచి రాజేష్ అండ్ సిస్టర్ ఎవెంజలిన్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాని తర్వాత చిత్తూరు నుంచి నడిపించబడుతుంటే గణేష్ కుటుంబం, వాళ్ళ తండ్రి పేరు జ్యోతయ్య. ఎక్కడ? చిత్తూరు నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనుకుంటా వాళ్ళ ఊరు, తంబిగానపల్లి. చిత్తూరు నుంచి దేవుడు అనుగ్రహించాడు. గూడూరు నుంచి, ఒంగోలు నుంచి, తిరుపతి నుంచి, తొగరాముడి నుంచి వచ్చిన సిస్టర్ ఒక ఫ్యామిలీ ఉన్నారు, కల్పన సిస్టర్. మా సిస్టర్ విజయలక్ష్మి, నిర్మలా సిస్టర్ ఫ్యామిలీ. ఇవి చూడండి, ఇవన్నీ అమ్మా, ఇవన్నీ నాకు ఈ కుటుంబాలన్నీ నేనేదో ఎత్తుక్కోలేదు, దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే నాకు జత చేశాడు, దేవుడే నాకు ఇచ్చాడు. మీరందరూ నా కుటుంబం, నా ఫ్యామిలీ ఎంతో, మా అమ్మ ఎంతో, మా అన్న ఎంతో, మా బిడ్డలు ఎంతో, దానికన్నా నాకు ఎక్కువ. మీరు గట్టిగా చెప్పాలి. ఎందుకు అంటే మిమ్మల్ని అందరినీ అనుగ్రహించింది నాకెవరో దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈరోజు ఇంతమంది, నేను ఒక 10 సంవత్సరాలకు ముందుగా వెనకపోయాను అనుకో, అసలు నేను ఎవరో నా దగ్గర కూడా మీరు రారు. నేను ఎలాంటి వాడు అనే విషయం కానీ మీకు తెలిసిందనుకో, కనీసం వీడు ఇంత నీచు, వీడు ఇలాంటి వాడు అనేటువంటి వారు. కానీ దేవుడు అద్భుతమైనటువంటి కుటుంబాలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఇక్కడ ఎన్ని కుటుంబాలు కూర్చుని ఉన్నాయో ప్రతి కుటుంబానికి ఒక సాక్ష్యం ఉంది. సాక్ష్యము లేని కుటుంబము లేదు. ప్రతి కుటుంబాలు సాక్ష్యం కలిగి ఉన్నాయి. దాని తర్వాత మాకు రీసెంట్గా పరిచయం చేసిన కుటుంబము, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, రే ఆనంద్ ఉన్నాడు రా, గుర్తుపెట్టుకో అంటున్నాడు. నిజం, ఇప్పుడు చెప్తున్నాడు అన్న, ఆనంద్ ఉన్నారా. ఆనంద్ని ఈ దారిలో పోతున్నప్పుడల్లా నేను తీసుకొచ్చి మోకరించి ప్రార్థన చేశాను. ఒక అన్నిజనుడు ఆయన, కానీ దేవుడు పట్టుకున్నాడు ఆనంద్ బ్రదర్ కుటుంబాన్ని. దాని తర్వాత మాకు అనుగ్రహించిన కుటుంబము సుచరిత సిస్టర్ ఫ్యామిలీ. సో నాగార్జున, సుచరిత, వీళ్ళని దేవుడు నాకు మంచి ఒక బిడ్డలుగా, ఒక కుటుంబంగా నాకు అనుగ్రహించాడు. అసలు ఎన్ని కుటుంబాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇక్కడ వాళ్ళందరూ నా ఫ్యామిలీ. మీరు గట్టిగా చెప్పాలి, మనమందరం ఒక ఫ్యామిలీ. హల్లెలూయా. మనమందరం ఎవరు? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నేను దీవించబడ్డానా లేదా చెప్పండి, చెప్పాలా? అయిపోయింది, ఇప్పుడు కంటిన్యూషన్ అయిపోతుంది. నేను దీవించబడ్డాను అనడానికి గుర్తులేంటి? ఎలా చూస్తున్నారు నా ఎదుగుదలను? ఎలా చూస్తున్నారు మీరు? నేను వేసుకునే ప్యాంటుని బట్టా, నేను షర్టుని బట్టా? ఈ షర్టు ఈ ప్యాంటు కొని నేను 1.5 year పైన అయిపోయింది. అది గట్టిగా చెప్పాలా? నేను వేసుకున్న షర్టుని కాదు, నేను వేసుకున్న ప్యాంటుని కాదు, నేను వేసుకున్న డ్రెస్సుని బట్టి కాదు నా వాల్యుయేషన్ వేయాల్సింది. నా అభివృద్ధి ఏంటంటే సంఘము. నేను ఎప్పుడు వేసుకుని చూడండి, నేను డ్రెస్ కొని 2 years పైన అయిపోయింది. రీసెంట్గా బట్టలు ఉంటే ఇవి మొన్న ఆ టైలర్ దగ్గర కుట్టించుకున్నాను. కానీ అది కాదు అభివృద్ధి. డ్రెస్సులు వేసుకోవడం కదా అభివృద్ధి. నీవు ఉండే స్థలము, నువ్వు ఉండే ఆవరణము వర్ధిల్లుతూనే ఉండాలి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మందిరం ఒక వెరైటీగా ఉండింది.
ఈ ఇయర్ వచ్చినప్పుడు పోయిన ఇయర్ ఒక మహిమలో ఉండింది. ఇప్పుడు 2025 మహిమలో నుండి మహిమలోకి వెళ్ళింది. మహిమలో నుండి మహిమలోకి. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో తిమోతి పాస్టర్ దీవించబడుతున్నాడా? చెప్పండి. సో నేను దీవించబడుతున్నాడు గుర్తులున్నాయా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నా, మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా, మీకు మరలా నేను తెలియజేస్తున్నా. పాతకాలం క్యాసెట్ ఏం చేస్తారు? రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళి ఆ క్యాసెట్ చేయడానికి ఎంత కష్టపడతారు. ఆ పాటలు ఎన్నిసార్లు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి మనకు తెలుసు. సో ఇప్పుడు ఒక సాంగ్ని చేయడానికి ఎంత ప్రయాసపడతారు. ఇప్పుడు ప్రయాసపడి రికార్డింగ్ చేసి దేనిలో పెట్టారు? యూట్యూబ్లో వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పాటని వెంటనే నువ్వేం చేస్తున్నావు? ఎన్ని సెకండ్లో డౌన్లోడ్ అవుతుంది? అది ఎన్ని సెకండ్లలో డౌన్లోడ్ అవుతుంది? ఒక 5 seconds లేకపోతే ఒక 1 minute 2 నిమిషాల్లో ఆ పాట ఏమవుతుంది? డౌన్లోడ్ అయిపోతుంది. మరి వాళ్ళకేమో అంత టైం పట్టింది, మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న వాడికి ఎందుకు అంత టైం పట్టడం లేదు? ఆలోచన చేశారా? ప్లీజ్ కొంచెం ఆలోచించండి. కొంచెం ఆలోచించండి. క్యాసెట్ చేసేటప్పుడు ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం జీసస్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఒక క్యాసెట్ని చేసేటప్పుడు టైం చాలా తీసుకుంటుంది. ఆ క్యాసెట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు డౌన్లోడ్ చేసుకోవడానికి 5 minutes 2 minutes 3 minutesలో డౌన్లోడ్ అయిపోతుంది ఇంక పాట. ఇప్పుడు ఆ పాట ఏం చేస్తున్నావు? హ్యాపీగా ప్లే చేసుకుని వింటా ఉన్నావు. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది మీకు అర్థం ఏంటంటే, తిమోతి పాస్టర్ ఒక క్యాసెట్, చెప్పండి, ఒక క్యాసెట్. ఈ క్యాసెట్ ఈ అభివృద్ధిలోకి రావడానికి ఎన్నేళ్ళు పట్టింది? 10 years పట్టింది. బాగానే ఎన్ని ఇయర్స్? 10 సంవత్సరాలు ఈ మందిరం రూపురేఖలు మారాయి. 10 years. ఇప్పుడు ఈ 10 years తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు నాలో ఉన్న అభివృద్ధి ఏమైంది? మీరు కన్నులారా మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే దీవించబడుతున్నానో సింపుల్గా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చా, చేయకూడదా? ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? దేవుడి ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దాని తర్వాత ఎవరున్నాడు? దేవుని సేవకుడు ఉన్నాడు. దేవుడు ఎవరిని దీవిస్తాడు? మొదటిగా సేవకుడిని దీవిస్తాడు. సేవకుడిని దీవించిన తర్వాత సేవకుడి ద్వారా నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇట్టొస్తుంది బండి, ఎట్టొస్తుంది? ఫస్ట్ సేవకుడు దీవించబడతాడు. సేవకుడిలో నుంచి సేవకుడు చేంజ్ చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆయన దీవించిన దాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. నేను దీవించబడితే మీరు కూడా దీవించబడినట్లే. నేను ఆశీర్వదించబడితే, బ్రదర్ మీరు 50 రోజులు ఉపవాసం ఉన్నాం కదా, నేను 50 రోజులు ఉన్నా, 40 రోజులు ఉన్నా, 50 రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉన్నా, 40 days ఫుల్ ఫాస్టింగ్ ఉన్నా, 21 days ఉపవాసాలకు హద్దే లేదు. ఆ విధంగా ఉపవాసం ఉన్నా. అయితే ఈ ఉపవాసాలు ఇప్పుడు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అరే ఈ బ్రదర్ వచ్చే ఇక్కడికి కొంచెం, ఒరే ఫ్యాడో బాగా గుర్తుపెట్టుకో. అసలు ఇప్పుడు ఏంటంటే, ఇక నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఫాస్టింగ్ ఉండి కలిపెట్టి ప్రార్థన చేసి, ప్రభువా నేను 7 రోజులు ఉపవాసం ఉన్నా, 10 రోజులు ఉపవాసం ఉన్నా, 1 రోజులు ఉపవాసం ఉన్నా, నాకు దయచేయి. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఇప్పుడు ఆ రాజ్యభారం ఎవరి మీద ఉంది? యేసయ్య మీద ఉంది. నిన్ను మోయమన్నాడు రాజ్యభారాన్ని.
నిన్ను మహిమన్నాడా? మరణ ఛాయలో కూర్చున్న వారికి. మరణ ఛాయ అంటే మరణ ఛాయ. ఛాయ అంటే నీడ. చూడండి, ఇప్పుడు నేను నడుస్తున్నాను, నా పక్కన నేను నడుస్తోంది. ఏ నడుస్తూ ఉంది అంటే మరణ ఛాయలో ఉన్నవాడికి దేవుడు ఏమిచ్చాడు? ఏమిచ్చాడండి? జీవాన్ని ఇచ్చాడు. కానీ ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను దీవించబడినప్పుడు నా సంఘము దీవించబడుతుంది, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు దీవించబడతారు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండ్రా. నన్ను పోలి నడువురా. నువ్వు నేను ఎవరు అంటే నేను పౌలు అంటే నేను యేసును చూసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఫాలో మీ. నేను యేసుని వెంబడిస్తున్నాను. అప్పుడు యేసుని వెంబడించినప్పుడు ఏం జరిగింది? యేసుని వెంబడించినప్పుడు జీవితాలు మార్చబడ్డాయి. యేసుని వెంబడించి నడిచినప్పుడు బ్రతుకులు మార్చబడతాయి. యేసుని వెంబడించి నడిచినప్పుడు చచ్చిన వాడు లేస్తాడు. యేసుని వెంబడించి నడిచినప్పుడు రోగాల నుంచి ఆరోగ్యములకు వస్తారు. యేసుని వెంబడించినటువంటి వారికి ఏ కొదువ అనేది ఉండదు. అరే కొదువ లేదు. నా తండ్రి ఇంటిలో, తమిళ ఉంటుంది, ఏం అబ్బా వీటిలో ఎప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. నాకు రెండో కూడా దొరికినాడు. నా తండ్రి ఇంటిలో ఎల్లప్పుడూ, నా తండ్రి ఇంటిలో, తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో కూడా, నా తండ్రి ఇంటిలో ఎల్లప్పుడూ, నా తండ్రి ఇంటిలో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు. తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఇప్పుడు బాగినండి, లైన్కి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు కొంతమంది శిష్యులు, యోహాను శిష్యులు వచ్చి, లేకపోతే పరిచయులు సదుకు ఎవరు బ్రదర్ అడిగింది ప్రశ్న వేశారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని. పరిచయుల సదుకాయలు అడిగింది. ఒక క్వశ్చన్ చేస్తారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, యేసు నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు? యోహాను శిష్యులు మాత్రమే, అంటే యోహాను శిష్యులు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు అడిగింది అయితే, యోహాను శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉంటారు, యేసు నీ శిష్యులు మాత్రం ఎందుకు ఉపవాసం ఉండరు? దానికి సరైన దీటైన సమాధానం యేసయ్య ఏమిచ్చాడంటే, పెళ్లి కుమారుడు ఇంట్లో, పెళ్ళి జరుగుతున్న ఇంట్లో ఉపవాసం వేస్తే బాగుంటుందా? கல்யாண வீட்டில் சாப்பாடு இல்லாத கல்யாணம் நடக்குமா? கல்யாணத்தில் என்ன இருக்கணும்? கல்யாணத்தில் நம்ம கல்யாணம் இல்லை, அந்த கல்யாணத்தில் சரக்கு இறக்கணும். அந்த கல்யாணத்தில் என்ன இருக்கணும்? போதை இருக்கணும். ஆனாலும் இந்த ஏசப்பா கல்யாணத்தில் அந்த சரக்கு இல்லை, இங்க எப்போதும் సంతోషంதான். అర్థమయ్యిందో అర్థం కాలేదో నాకు తెలియలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, క్రైస్తవుడు ఇల్లు కాకుండా వేరే ఇంట్లో వివాహము కానీ అయితే అక్కడ మొదటిగా ఏముంటుంది? ఫస్ట్ అన్నా భోజనం చేతురా, మళ్ళీ తింటా పాపం వడ్డిస్తూ ఉంటారు అక్కడ. అన్న రండి నేను మళ్ళీ తింటాను. నాకు అర్థం కాల. మళ్ళీ తింటాడు. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఆ బడే కదా ఈ బడి, ఇప్పుడు ఎవడో చూడండి, నేనంట ఎవడైనా నేరుగా వచ్చి
పెళ్ళికి రాగానే భోజనం చేసుకెళ్ళిపోతే వాడు ధన్యుడు. ఇప్పుడు అట్ట కాదు, ముందుగా పెళ్లి కొడుకు తమ్ముడు అన్నాడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బామార్ది ఆడన్నాడు చూసి ఏమి లేదా, కొంచెం గమనించు, కొంచెం గమనించు. ఏం గమనించాలరా నిన్ను, ఏదో ఒక బాటలు కొట్టు. ఆ పెళ్ళిలో ఏమున్నాయి, ఆ పెళ్ళిలో మందు ఉంది, ఆ పెళ్ళిలో ఏముంది, జబ్బు ద్రాక్ష రసం ఉంది, ఆ పెళ్ళిలో ఏముంది, జీడి గింజల పాట ఉంది, ఆ పెళ్ళిలో ఏముంది, గున్న మామిడి ఉంది, ఆ పెళ్ళిలో ఏముంది, డీజే ఉంది. కానీ ఇక్కడ ఒక వివాహం జరుగుతూ ఉంది. హలో, ఇది వార్షికోత్సవం కాదు, యేసయ్య ఇల్లు, ఇది యేసయ్య ఇల్లు అండి, ఇది యేసయ్య ఇల్లు. ఇక్కడ షామీనా వేసాం, బయట భోజనాలు పెట్టాం, లోపల చైర్స్ వేసాం, ఈ ఫ్యాన్ని పిలిచాం, ఈ బ్రదర్ వచ్చాడు, మీరందరూ ఎందుకు వచ్చారు? అబ్బా వీడిది, అబ్బా వీడు కళ్యాణం, వీడు పెళ్ళిళ్ళిదే. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు మీరు? సావింటికి వచ్చారా? ఏడుస్తూ వచ్చారా? మరి ఎక్కడికి వచ్చారు? తండ్రి ఇంటికి. మరి తండ్రి ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? నా తండ్రి ఇంటిలో ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉపవాసం లేదు, ఇక్కడ పాయాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చినావు? లేబో అది సంతోషంగా. ఏమ్మా, ఎక్కడికొచ్చారు మీరు? తండ్రి ఇంటికి వచ్చి పక్కింటి వాడికి చుట్టున్నారు మీరు. పక్కింటి వాడికి ఇంటికి వచ్చి, మా ఇల్లు కాదు ఇది, మా పెళ్ళి కాదు ఇది, మా బంధువులు కాదు ఇది. ఎవరిల్లిది? ఎవరిల్లిది? మై డాడీ హౌస్. చెప్పు, మేరా పాపా घर, मेरा डैडी घर, मेरा डैडी हाउस, எங்க அப்பா வீடு. இந்த வீடு வந்து திமோத்தி பாஸ்டர்து அல்ல, తిమోతి పాస్టర్ ఇల్లు కాదు ఇది. అయ్యో, ఈ స్థలము నాది కాదు, ఈ మైకు నాది కాదు, మీరు కూర్చున్న కుర్చీ కూడా నాది కాదు, నేను పెట్టుకున్నటువంటి స్టాండు నాది కాదు, నేను వేసుకున్న ప్యాంటు నాది కాదు, అంతా యేసయ్యదే. ఇప్పుడు కొత్తగా చూడండి, ఇక్కడికి వస్తే అన్నీ ఫ్రీ. గట్టిగా చెప్పు, అరే ఫ్రీ అండి, ఫ్రీ. ఇప్పుడు ఇన్ని వేసం ఎంత ఖర్చు అయింది, నేనేమన్నా పనికి పోయానా, కష్టపడ్డానా, లేకపోతే రాత్రి నైట్ డ్యూటీ చేశానా? మరి ఎట్లా చెయ్యండి? తండ్రి ఇంటిలో ఎప్పుడుంటే కుతూహల 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 ఆర్భాటమే, ఆనంద ఆనందమే,
నా యేసుని సన్నిధి యందు కుతూహల 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 పాఠమే నా యేసుని నా యేసుని నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే పెట్టు ఆనందం ఇది కావాలా సోలిపోవలదు మనసా సోలిపోవలదు తండ్రి ఇది ఇది ఎప్పుడు వివాహము జరిగేటువంటి స్థలం. చాలా మంది అంటారు మీకు 2 పండగలే కదా లేక 3 పండగలే కదా. ఏం పండగలా? క్రిస్మస్ ఒక్కటే కదా, తర్వాత గుడ్ ఫ్రైడే కదా, తర్వాత ఈస్టరే కదా. ప్రతిరోజు పండగే, ప్రతి ఆదివారం పండగే, ప్రతిరోజు పండగే, ప్రతి ఆదివారం పండగే. ఆయనలో ఉన్నవాడు దాన్ని అనుభవిస్తాడు. బావిలో దిగిన వాడికి తెలుసు లోతంతో అని. బావిలోకి దిగిన వాడు తెలుసండి. పైకి చూసేవాడికి లోతు తెలీదు. దూకితే దాని లోతు ఎంతో తెలుస్తుంది. గట్టిగా ఆమె చెప్పు, నువ్వు దిగాల. అందుకే పేతురుతో యేసయ్య అంటాడు, గమనించు, పేతురు వల వేసావా? రాత్రంతా వేసాను ప్రభు, ఒక్కటి కూడా పడలేదు. అయితే లోపలికి పంపిరా అన్నాడు. ఎక్కడికి ప్రభా? కొంచెం లోతుల్లోకి దింపురా, కొంచెం లోతుల్లోకి పోనీరా అన్నాడు. ప్రభా లోతుల్లోకి పోతే ఏముంటుంది? లోతుల్లోకి పోతేనే చేపలు దొరుకుతాయి. అంటే అక్కడ మనం పడవని చేపల్ని మాత్రమే చూస్తాం. పడవలని చేపలు మాత్రమే చూస్తాం. దానికి ఆత్మీయమైన అర్థం ఏంటో తెలుసా? తెల్లవారితో వెళ్ళిపోయాడంటే పేతురు, బాగినండి, తెల్లవారితో వెళ్ళిపోయాడంటే పేతురు రాత్రి పడుకునేంతవరకు ఒక్క చేప కూడా పడలేదంట. బిడ్డలు ఇంటి దగ్గర కాసుకున్నారు. మా డాడీ ఏదైనా తీసుకొని వస్తే తిందామని చెప్పి. కానీ రాత్రంతా నిద్ర మేలుకొని వేస్తే ఉత్త పాచే పడిందంట. ఏం పడింది? ఉత్త పాచే పడిందంట. పేతురు నిరుత్సాహం అయిపోయాడు. మీ ఆకలి ఉందా? ఆకలన్న వాళ్ళు చెప్పండి, ఇప్పుడే వదిలేస్తాను. యేసు నామములో మేము ఈ ఆకలన్నీ ఎగిరిపోను కాక, బీపీలన్నీ కూడా నార్మల్ అయిపోను కాక, షుగర్ లెవెల్స్ నుండి కంట్రోల్కి వచ్చాను కాక, బీపీఏ క్యాన్సల్, షుగరే క్యాన్సల్. అదేదో ఈ మధ్య తమిళనాడులో ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి పాడాడు. ఏంటది? కయ్య తట్టి పాడే కైవళి వరాదే, ఆరాధించి పాడు హార్ట్ అటాక్ వరాదే, తుదిపోమా దేవనే, తుదిపోమా కర్తరే. పాడ నాకు ఒక లైనే వచ్చు కానీ ఆరాధించి పాడే కయ్య తట్టి పాడే కైవళి వరాదే. ఆరాధించి పాడే కైవళి వరాదే, ఆరాధించి పాడే హార్ట్ అటాక్ వరాదే, తుదిపోమా దేవనే, తుదిపోమా కర్తరే.
తట్టి పాడు, చేతుల నొప్పులు రావు. నాట్యమాడి పాడు, కాళ్ళ నొప్పులు రావు. నాట్యమాడి పాడు, కాళ్ళ నొప్పులు రావు. చెయ్యి తట్టి పాడు, చేతుల నొప్పులు రావు. స్తుతిద్దామా యేసయ్యని, స్తుతిద్దామా దేవుణ్ణి. ఆరాధించి పాడు, మాట నాకు రాదు. చెయ్యి తట్టి పాడు, చేతుల నొప్పులు రావు. నాట్యమాడి పాడు, కాళ్ళ నొప్పులు రాదు. నాట్యమాడి పాడు, కాళ్ళ నొప్పులు రావు. స్తుతిద్దామా యేసయ్యని, స్తుతిద్దామా దేవనే, స్తుతిపోమా కర్తరే, స్తుతిపోమా దేవనే. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అన్న? స్పెషల్ మెసేజ్, స్పెషల్ మెసేజ్ లేదు, గిషల్ మెసేజ్ లేదు. స్పెషల్ మెసేజ్ చెప్తాను విని. ఇప్పుడు గ్లోరీ టు గ్లోరీ అంతే. 25 ఎలా ఉందో 26 దీనికి అబ్బగా ఉండబోతుంది, దీనికి మించి ఉండబోతుంది. అరే 2026లోకి నువ్వు అడుగు పెడుతుండగా 6 గట్టిగా హల్లు చెప్పు. 26లోకి నువ్వు అడుగు పెట్టబోతుండగా ఈ సంవత్సరంలో ఏ అద్భుతాలను చూసావో దీనికి మించిన మహిమ కలిగిన కార్యాలను చూడబోతున్నావు. దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఇదే. తిమోతిని నేను దీవించాను. తిమోతిని దీవించానంటే సంఘాన్ని కూడా నేను దీవిస్తున్నాను. తిమోతిని దీవించాలంటే సంఘమును కూడా దీవిస్తున్నాను. తిమోతి వర్ధలితే చాలదు, తిమోతిలో ఉన్నటువంటి సంఘానికి ఎంతమంది వస్తున్నారో వాళ్ళు కూడా దీవించబడాలా, వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులుగా మారాలా. హల్లెలూయా, హల్లెలూయా. 2:30 ఒకసారి చెప్పండి. ఐ యామ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. చెప్పు, ఐ యామ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. నేను ఆశీర్వదించబడినవాడు. పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా వేసాం చేపలు పడలేదయ్యా. పేతురు ఆ వల కడుక్కుంటూ బాధపడుతున్నాడు. ఇంటికి ఏ మొహం పెట్టుకుని పోయేది, సంపాదన ఏమీ లేదు. ఈరోజు పిల్లలు ఆకలితో అలాడిపోతుంటారు. పాపం నేను చెప్పాను, మా పిల్లోడు అన్నాడు, డాడీ ఇడ్లీ తీసురా, డాడీ చాక్లెట్ తీసురా, డాడీ ఆ బుక్స్ తీసురా అని చెప్తున్నాడు. కానీ ఇక్కడేమో బిజినెస్ లేదు, కానీ ఇక్కడేమో వ్యాపారం లేదు, కానీ ఇతను ఎవరు అంటే ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నవాడే, కానీ ఇతని వ్యాపారం తక్కువ ఉంది. యేసయ్య చూశాడు, పేతురు ఏంటి సంపాదన ఏంటి? అయ్యా సంపాదన అంతంత మాత్రమే అయ్యా. ఎందుకని ఏంటో అర్థం కావట్లేదు. ఎంత సంపాదించాలో కొంచెంగానే ఉంది. రే నువ్వు పైన చూస్తున్నావురా, కొంచెం లోతులోకి పంపించు నీ భక్తి జీవితాన్ని. నన్ను లోతులోకి అర్థం చేసుకో. యేసు దేవుడని మాత్రమే కాదు, యేసు నీ సహాయకుడు, యేసు నీకు స్నేహితుడు, యేసు నీకు తండ్రి, యేసు నీకు చూడండి, నీకు ఏమి కావాలని అక్కలు తీర్చేవాడు ఆయన. ఈ సంవత్సరం 2025 సంవత్సరాన్ని దేవుడు ఏ రీతిగా దీవించాడో ఈ పరిచర్ని 2026లో అద్భుతంలోకి దేవుడు తీసుకుపోతున్నాడు. ఇప్పుడు నేను దీవించబడ్డాను, మీరేమవ్వాలి? ఇప్పుడు ఖచ్చితంగా దీవించబడాలా. ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలా. ఉపవాసం లేదు, ఏం లేదు. మరి ఏం చేయాలి? మీకోసం నేను ఉపవాసం ఉన్నాను లేదా? మరి మీరెందుకు? మన కోసం 40 days ఉన్నాడు. ఎవరు? మనకెందుకు? గట్టి హళ్ళు చెప్పు. నువ్వు యేసుని ఫాలో అయితే ఫాస్టింగ్ అవసరం లేదు. నువ్వు యేసుని ఫాలో అయితే కూర్చొని ఆడవలసిన అవసరం లేదు. నువ్వు యేసుని ఫాలో అయితే ఆర్డర్లు వేయడమే, ఆర్డర్ పెట్టుకోవటమే, జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవటమే, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవటమే. గుర్తుపెట్టుకు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చింది
నశించిపోతున్న వెతికి రక్షించడానికి. అంతే, రక్షించేసి నడిదారులు వదిలేసి వెళ్ళిపోవటం కోసం కాదు. నిన్ను రక్షించి నీ గాయాలను కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతుడిగా చేసి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. అవమానం పొందిన చోటే ఘనతనివ్వబోతున్నాడు. ఎస్, ఎన్నో అవమానాలను ఫేస్ చేశా, ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తా. ఈ 10 yearsలో గమనించండి, 1 సంవత్సరం ఉన్న వాళ్ళు మరొక సంవత్సరం ఉండరు. నిజం. 1 సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఇంకొక సంవత్సరంలో ఉండరు. అదేంటో కానీ దేవుడు మినిస్ట్రీని బ్లెస్ చేసిన తర్వాత పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం కూడా ఉన్నారా? కొట్టు 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 కొట్టండి. అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మేము చూసేదంతా ఏంటంటే, శాలేం బ్రదరు, మేము విశాఖపట్నం కొన్నిసార్లు అప్పుడు స్టార్టింగ్లో మేము అన్నా ఎంతమంది వస్తున్నారన్నా, ఏమైపోతున్నారన్నా వీళ్ళు అనుకుని కొన్నిసార్లు డిస్కస్ చేస్తున్నప్పుడు నేను అంటూ ఉంటాను, ఈ సంవత్సరం వీళ్ళు పోతే కొత్త బ్యాచ్ ఎంటర్ అవుతుంది, కొత్త బ్యాచ్ ఎంటర్ అవుతుంది. కానీ పాత బ్యాచ్ ఇంకా స్ట్రిక్ట్గా ఉందనుకో, అది ఇంకా బలంగా తయారవుతుంది, అది ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. పోయిన సంవత్సరం బ్యాచ్ ఇంకా ఉందంటే వాళ్ళని ఎవడు కదిలించలేడు, ఎవడు కదిలించలేడు, ఎవడు కదిలించలేడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. సో ఫైనల్ మెసేజ్ ఒకటే చెప్తున్నా, నాకు దేవుడి ఇది ఇవ్వమన్నది మీకు ఇది ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎన్ని కార్యాలు చూసావో, నేను నిన్ను ఏ రీతిగా నేను ఆశీర్వదించానో అదే ఆశీర్వాదాలు నీ సంఘములో ఉన్న వాళ్ళందరి మీదకి రాబోతున్నాయి. మరలా చెప్తున్నా, నేను ఎవరిని ఫాలో అవుతున్నా? యేసుని ఫాలో అవుతున్నా. మీరు ఎవరిని ఫాలో అవ్వాలా? మీరు డైరెక్ట్గా యేసుని ఫాలో అవ్వలేరు. ఎందుకు? పౌలు అలా అన్నాడు, రే నాకు యేసు చెప్పాడు కాబట్టి, నాకు సజెషన్ ఇచ్చేవాడు ఆయన కాబట్టి ఆయనతో ఫాలో అవుతున్నా. కానీ నీకు దేవునికి కనెక్షన్ దూరంగా ఉంది కాబట్టి సేవకుని పెట్టాడు. నీవు నాతో కనెక్ట్ అయితే నేను దేవునితో కనెక్ట్ అవుతా. నువ్వు నాతో కనెక్ట్ అవ్వాలి. మొదటిగా నువ్వు నాతో కనెక్ట్ కాకుండా నువ్వు డైరెక్ట్గా దేవునితో కనెక్ట్ అవ్వలేవు. నువ్వు అవ్వడానికి ప్రయత్నం చేసినా బోధ నేర్పించేదండి. నీకు నేర్పించేవాడు అక్కడ ఉండాలి, నీకు బుద్ధి చెప్పాడు అక్కడ ఉండాలి, నిన్ను గద్దించేవాడు అక్కడ ఉండాలి, నిన్ను తిట్టేవాడు అక్కడ ఉండాలి. వీళ్ళెవ్వరూ లేకపోతే నువ్వు అసలు మాటను ఎవడు నిన్ను బుద్ధి చెప్పేవాడు ఎవడు లేకపోతే ఎవడు మాటను నువ్వు. అందుకనే నీకు టీచరు, బోధకుడు ఒకడు ఉండాలి. వాళ్ళు లేక చూడండి, స్కూల్లో టీచర్ లేకుండా పిల్లలు చదువుకోలేరు. బస్సు ఉంది, బస్సులో ప్యాసింజర్ ఉన్నారు, డ్రైవర్ లేకపోతే బండి పోదు. సో ప్రతిదానికి ఎవరు కావాలి? ఒక గురువు కావాలి. గురువు అంటే నేర్పించేవాడని, గురువు అంటే నేర్పించేవాడు అని. నీకు నేర్పించేవాడు ఒకడు ఉండాలి, నీకు నేర్పించేవాడు ఒకడు ఉండాలి, భక్తిని నేర్పించేవాడు ఒకడు ఉండాలి, బుద్ధి చెప్పేవాడు ఒకడు ఉండాలి. నువ్వు చర్చికి అమ్మా దశమభాగం వేయకపోతే చర్చికి రా, చూడండి దశమభాగం ఎక్కడ ఆపేస్తారని చెప్పి భయపడి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వందనాలక బాగుండవా బాగున్నా ఎట్లా వేయడమేడా అట్లాంటి సంగతి ఇది. నువ్వు కానికిచ్చినా నువ్వు ఇవ్వకపోయినా నాకు అక్కర్లేదు. ఇక్కడ దంచి కొట్టడమే, కడగడమే ఇక్కడ పని. గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు నీకు ఉండాలి. చూడండి, మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఎలా వచ్చావు తిరిగి అలా వెళ్ళకూడదు. ఒకవేళ ఈ డిసెంబర్ మాసంలో ఈ 23వ తేదీ నువ్వు ఎన్ని సమస్యలతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, ఎన్ని కష్టాలతో ఇక్కడికి వచ్చావు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులతో ఎదుర్కొని వచ్చావో నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు ఈ వార్షికోత్సవ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ని దేవుడిచ్చి పంపించబోతున్నాడు. స్పెషల్ గిఫ్ట్ని దేవుడిచ్చి పంపించబోతున్నాడు. సంఘము దీవించబడుతున్న కొలది, సంఘము దీవించబడుతుందంటే డబ్బును బట్టిగా దీవించబడేది. సంఘము దీవించబడుతుందంటే యేసయ్య ఉన్నాడని. బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు, అక్కడ ఆరాధించేవారు లేరు, అక్కడ ఎవరు లేరు, ఆరాధించేవారు లేరు.
అక్కడ డబ్బు ఉంది, ఆరాధించమని. కానీ ఇక్కడ డబ్బు లేదు, యేసయ్య ఉన్నాడా? ఇక్కడ ఎవరున్నారు? అందుకే పోయిన వారం చెప్పా, నా యొద్ద వెండి లేదు, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఉన్నది ఒక్కటే యేసు, యేసు నామము. అందుకే పేతురు అంటాడు, కుంటివాడిని చూసి, ఇట్లా చూడు, వెండి లేదు, నా ఎంత వెండి లేదు, బంగారం లేదు, మరేముంది? యేసు నామం ఉంది. అదొకటి చాలా, అదొకటి ఉంటే ఇల్లు కూడా మీ నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. సంఘాన్ని దేవుడు ప్రేరేపిస్తాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, నేను ఇక్కడ డబ్బు ఇస్తున్నా, నిన్ను దీవిస్తున్నా, నీ దీవెనలు ఇక్కడ ఆగకూడదు. ఎత్తుకొని ఏరా మందిరంలో పోయి ఎవరిని పంపిస్తాడా? కాకిని పంపిస్తాడా? నీవు కాకివా పౌరానివా? ఏం పడుతుంది? నోవాహు ఓడ అనే సంఘంలో 2 పక్షులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఈరోజు మనసు పెట్టి, నేను ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్న వారి చేతులు ఎత్తండి. మీ ఇంగ్లీష్లో చెప్తా, తెలుగు చెప్తాను మీకు. ఈ మందిరంలో వాక్యాలు వింటూ బలపడుతున్నాం అన్నవారు చేతులు ఎత్తండి. ఇప్పుడు కెమెరా తిప్పాలి సార్, నువ్వు చేతులు పైకెత్తు. ఒక 2 చేతులు ఉండవులో. హల్లెలూయా! మీరందరూ జీసస్ పరిచయం ఫాలో అవుతున్నారా? అయితే ఈరోజు గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొని పోతున్నారు, ఇక్కడ ఉన్న అభిషేకాన్ని తీసుకొని పోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి రహస్య అంధకారములో ఉన్నటువంటి ఏముంది, నిధులు, ధనం, ఐశ్వర్యాన్ని దేవుడు ఇప్పుడు వెలిగించి నా బిడ్డలకు ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు ఇచ్చి పంపించబోతున్నాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. బిజినెస్ని దేవుడు ఇంక్రీజ్ చేయబోతున్నాడు, వ్యాపారాలు అభివృద్ధి అవ్వబోతున్నాయి, కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. ఎస్, రాబోతున్న 2026 సంవత్సరంలో ఒక నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావు, ఒక నూతనమైన కార్యం స్టార్ట్ చేయబోతున్నావు. 2026 సంవత్సరంలో నీ చరిత్ర మారబోతుంది. నీ ఫైనాన్షియల్గా మొత్తం దేవుడు కథ మొత్తం మార్చబోతున్నాడు. ఇప్పుడు ఇన్ని చెప్పిన దానికి ఉపవాసం ఉన్నారా మీరు? ఉపవాసంతో చూడండి, ఇప్పుడు ఇన్ని చెప్పిన దానికి 40 రోజులు 20 రోజులు ఉన్నా, ఇప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు ఫ్రీగా ఇచ్చాడా? డబ్బు పెట్టించాడా? ఫ్రీ. సో ఇప్పుడు పెండ్లింట్లో ఎలా ఉండాలి? పెండ్లింట్లో ఏముంటాయి? ఆఫ్టర్ ఏం బర్త్డే? హేరోదు రాజు బర్త్డే అంట. ఎవరు బర్త్డే? హేరోదు రాజు బర్త్డే అయితే అందరికి మందు పార్టీ ఇచ్చాడు. ఏం పార్టీ? అందరికి మందు పార్టీ ఇచ్చాడు. అందరికి మందు పార్టీ ఇచ్చిన తర్వాత ఆమె కూతురంట డాన్స్ వేసుకుంటూ ఇట్టా అనుకుంటూ వచ్చి తండ్రిని సంతోషపరిచిందంట. ఆ డాన్స్ చూసి తండ్రి మురిసిపోయి, హేరోదు రాజు మురిసిపోయి, అమ్మా నీకేం కావాలో అడుగు, నా రాజ్యంలో సగం మట్టుకు నీకు రాసి చేస్తాను పో అన్నాడు. ఆఫ్టర్ దేనికి సార్? అమ్మ దేనికి రాసి? ఎందుకు సగం ఆస్తిని రాసిస్తానన్నాడు ఆయన. సంతోషపరిచింది. అమ్మా నా బర్త్డే రోజు, నా జన్మదినం రోజు నువ్వు నన్ను సంతోషపరిచావు, ఇదిగా నా రాజ్యంలో సగం రాసిస్తున్నాను పో. ఏం కావాలో అడుగు, నీకేం కావాలో అడుగు, ఆగు అని చెప్పి వెళ్ళిపోయి పనికి మాలింది. ఇంకొక కోరుకుని వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలని అడిగింది. బాప్తిసం ఇచ్చి అంటే తండ్రిని తృప్తి. చూడండి, మళ్ళా రాజు ఏం చేశాడు? ఏమైతే కూతురేం అడిగింది, అయ్యా యోహాన్ గారు ఉన్నారే, ఆయన తల కావాలి నాకు నరికి అని. ఇప్పుడు రాజు ఏం చెప్పాడు? నీకు ఏం కావాలో అడుగు ఇచ్చేస్తున్నాడు. రే ఇంకా రాజు ఆజ్ఞను మళ్ళీ వెనక్కి నేను తీసుకోలేను, పోయేసి యోహాను చెరసాల ఉన్నాడు, తల నరికి ప్లేట్లు పెట్టి ఇవ్వండి రా అన్నాడు.
బాప్తిసం ఇచ్చి యోహాను తల నరికి వేయబడింది. బాప్తిసం ఇచ్చి యోహాను తల నరికి వేయబడింది. నేను దీని గురించి ఆలోచన చేశాను. ఆఫ్టర్ ఆల్ వీడు ఒక హేరోదు రాజుగా ఉన్నవాడు, వీడి ముందర డ్యాన్స్ చేస్తే వాడు ఆనందించి తన బిడ్డకు కనీసం ఏరేవాడు ప్రాణాలు అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. జీవము కలిగిన నా దేవుని సింహాసనము ముందర, జీవము కలిగిన నా దేవుని సింహాసనము ముందర నేను కుప్పిగంతులు వేసినా, నేను బ్రేక్ డాన్స్ వేసినా, నేను పిచ్చిగంతులు వేసినా, నా దేవుని పాట పెట్టుకొని నా దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ఒక పిచ్చోడులా, ఒక మెంటల్లా నేను దేవుని నామాన్ని కనపరుచుకుంటూ నేను డాన్స్ వేసుకుంటూ ఉంటే దావీదును గొర్రెల కాపురిగా ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించాడే. ఆఫ్టర్ ఒక రాజుకి ఆడి ముందు డాన్స్ చేస్తే, ఆడికి అన్నిస్తే నా దేవుని ముందరా, నా దేవుని ముందరా. ఇప్పుడు ఈ డాన్స్ చేస్తుంటే పూజా కొడుకు వచ్చినాడు, వాడు ఎక్కేసాడు పైకి. వాడు కానీ ఎగురుంటే మనం అందరం ఏం చేస్తుంటాం? అందరూ సంతోషపడు అంటావా? వాడు ఎగిరే కుప్పిగంతలకి మనం కూడా ఏం చేస్తుంటాం? పిల్లడు ఎంత బాగా వేస్తున్నాడు, ఆనందపడు ఉంటాం. నీ తండ్రి ఇంట్లో ఎప్పుడు కూడా నేను ఫాలో అయ్యేటువంటి మై స్పిరిచువల్ ఫాదర్, నా ఆత్మీయ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మెసేజ్ నేను ఫాలో అవుతుంటా. అంటే ఫాలో అవ్వడం అంటే నేర్చుకుంటా ఉంటాను. ఎందుకంటే ఆయనది నాది ఒకేలా ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పాడు నాకు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరికైనా బాధ ఉందా, కష్టం ఉందా, నష్టం ఉందా, ఇబ్బందిగా ఉందా, ఏడుస్తున్నావా, ఏం చెయ్యొద్దు. ఇంట్లోకి వెళ్ళి గడి వేసుకొని మంచి ఒక దేవుని పాట ఒకటి పెట్టుకొని డ్యాన్స్ చేయరా అన్నాడు. ఆ కుక్కర్ని కొంచెం కంట్రోల్ చేయండి, అయిపోయింది, లాస్ట్ క్లోజ్ చేసేద్దాం. గడికి హెల్ చెప్పాలి, హెల్ చెప్పాలి. ఏం చెప్పాడు? டே நீ ஒன்றும் பண்ணாதே, కవలా ఇరుగుదా, ఉనకు కష్టమైనది, కష్టంగా ఉందా, బాధతో ఉన్నావా, ఏం చేయొద్దు. ఇంట్లోకి వెళ్ళు, హోమ్ థియేటర్ ఉందా, ఇంకేటేమైనా ఉందా, పెట్టుకో. కుతూహల అబాటమే నా యేసుని సన్నిధిలో. సరే ఏ పాడదు కదా, మీరు పాడారు ఎట్టుంది ఇప్పుడు? కుదుగల ఆపాటమే నా యేసుని సన్నిధిలో. ఊపు వస్తుందా? ఆ పాటకి ఏమన్నా కొంచెం ఎనర్జీ ఉందా? బీపీలు డెవలప్ అయిపోయినా, తొందరగా వదిలేనా, బిర్యానీ ఆరిపోతున్నా, అయిపోయింది. మిమ్మల్ని ఎప్పుడన్నా చూడండి, 2 గంటలు కలుపుతాం దేవునితో, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఈ విధంగా. ఈరోజు ఉన్నవాడు రేపు ఉండడు. దేవుడు ఎప్పుడు ఎవరిని తీసుకుంటాడో తెలియదు. ఇప్పుడు ఉన్నవాడు రేపు ఉండడు. ఇప్పుడే మనం ఆనందంగా ఉండాలి. అందుకే అంటాడు దేవుడు, అంటాడు, ఎవరుడా నీ ఎవరి కాలం సంతోషించు, సుఖించు, తాగు, తిను, అయితే ఒకరోజు లెక్క ఉందిరా. అమ్మమ్మ ఆగా, వాళ్ళు సూపర్ వాక్యం ఇది. ఏముందన్నాడు? ఎవరుడా నీ ఎవరి కాలం ముందు సంతోషించు, తాగు, తిను, ఎంజాయ్ చేయ అన్నాడు. అయితే దీనంతటిని బట్టి ఒక లెక్క ఉందిరా అన్నాడు. అంటే ఏంటి సార్ నువ్వు ఏ విషయంలో తాగావు, నువ్వు ఏ విషయంలో తిరిగావు, నువ్వు ఏ విషయంలో టండనక డీజే చేసావు, నువ్వు ఏ విషయంలో ఎక్కడికి పోయావు అని అది ఏం చేసావు, దీనికి అంతటికి లెక్క ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ దేవుళ్ళు ఆనందించాం, డాన్స్ వేసాం, మనకు కూడా ఒక లెక్క ఉంది. ఇప్పుడు దేవుడు తిమోతి ఏదో ఆ రోజు 23వ తేదీ ఒక రేంజ్లో డ్యాన్స్ చేసాం ప్రభువా, అది చీడికించింది కాదు యేసయ్య, గున్నా కాదు ప్రభువా,
కుతూహల ఆ పాఠమే. ఏ పాఠం? నీ పాఠమే అయ్యా. మరి ఏం పాఠం? ఆనందం ఆనందమే. ఆ తర్వాత ఏం పాఠం? నా యేసుని సన్నిధిలో. అంటే అరే పాట ఏం పాట? అది నీ పాట. ఏ పాట? నీ పాట. ఎవరిని కనపరుస్తున్నావు? నిన్ను కనపరు. ఎవరిలో ఆనందిస్తున్నావు? నీలో నేను ఆనందిస్తున్నాను. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధులు ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలా. దేవుని సన్నిధులు ఎప్పుడు చూడండి ఫైనల్ చెప్పి ముగిచే నేర్చుకోవాలి. మీరు నేర్చుకొని తీరాలి. మీరు ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా ఏడుస్తూనే వస్తు ప్రభువా అని ఏడుస్తూనే వస్తున్నావు. ఏసయ్యా అప్పులు, ఏసయ్యా ఏసయ్యా నా భర్త మాట వినడం లేదు, ఏసయ్యా ఏసయ్యా నా పిల్లల మాటలు లేదు. ఏసయ్య చూసి రే ఎప్పుడు చూసినా ఏడుపు మోందో వస్తాయంట్రా. ఒక్కరోజైనా నవ్వుతూ 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 రారా. ఏ రోజైనా నవ్వుతూ దేవుని దగ్గరికి వెళ్ళామా? ఏ రోజు మోకాలై ప్రభువా మా నాయన మార్చయ్యా, మా తమ్ముడు మార్చయ్యా, మా అది మార్చయ్య, ఇది మార్చయ్యా. కానీ దేవుడు చూస్తున్నాడు, రే ఎప్పుడు చూసినా ఏడుపుతున్న వస్తూ ఎవడైనా నాట్యముతో దావీదు వలె నాట్యముతో ఆనందముతో సంతోషముతో పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ ఆనందముతో వెతుక్కుంటూ నా దగ్గరికి ఒక్కడైనా వస్తాడా? దేవుడు వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ప్రతిసారి దేవుడికి వస్తుంది ఏడుపు మొహమే. ప్రతిసారి ఏమైపోతుంది బోరు బారా ఎప్పుడు చూసినా ఏడు మొహలు ఎప్ప పాతాడు అడవ ముంచి ఎంత ముంచి కర్రీ ముంచి అల్లం ముంచి అంట. హలో 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 ఉన్నారా? ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దేవుని దగ్గరికి పోతున్నామంటే ఎలా వెళ్ళాలి? నువ్వు వెళ్ళాలి అంటే ఆయనతో ఇప్పుడు కుతూహల పాట వేయాలి. ఎంత బాగుంది దేవుని దగ్గరికి. ఇప్పుడు చూడండి, వేసుకో. ఇప్పుడు నేను ప్రార్థనకు పోతాను బలిపీఠ దగ్గరికి. అటు బాగుంది. ఇప్పుడు నేను తన్నా ఎంత బాగుంది దగ్గరికి. చూడాలి. ఇప్పుడు పరలోకం చూడాలా. ఇదిరా దుఃఖము లేదు, ఏడుపు లేదు, సంతోషమే, ఆనందమే, సమాధానమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దూతలని ఏడు మొహాలు చేసి ఇటు తిరుక్కొని ఉంటాయి. ఈ ఏడు మొహాలు చేసి దేవుని దూత తిరుక్కొని ఉంటాయి. ఎప్పుడైతే టాడా ఏ బ్రదర్ దేవుని దూతలు అంత చూసి వాళ్ళు కూడా ఊపిలో ఉన్నారు. సూపర్. ఇప్పుడు మిమ్మల్ని చూసి విసిగిపోయి దేవత తిరుక్కునేసి ఎప్పుడైతే
నవ్వుతూ వస్తావు, పా వీడు కావాలరా, నాకు ఇలాంటోడు కావాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సంతోషంగా దేవుని దగ్గరకు రండి. అందుకే అంటాడు, నా ప్రార్థనా మందిరములో ఉన్నవారిని నేను ఆనందింపజేస్తాను అని అన్నాడు. సో అందులేసిన పడండి, అందులేసిన పడండి. అమ్మా చూడండి ఇక్కడ అమ్మా. సో ఇవన్నీ కూడా దేవుడు చేసిన అద్భుతాలే అమ్మా. ఇక్కడ చూడాలి, ఇక్కడ ఉన్నదంతా దేవుని అద్భుతాలే. నువ్వు కూడా దేవుని అద్భుతమే, నువ్వు కూడా అద్భుతమే. నువ్వే ఒక అద్భుతము, నువ్వే ఒక అద్భుతమా. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మా తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, బాధతో వచ్చావు, నవ్వుతూ వెళ్తున్నావు. ఇదే నవ్వు వచ్చే సంవత్సరం 23 వచ్చేదాకా నీకు బాధ వచ్చినా, దిగులు వచ్చినా, కష్టం వచ్చినా రూములోకి వెళ్ళి ఒకే పాట. సో కాబట్టి అందరు కూడా చేతుల పైకి ఎత్తండి. తిమోతి పాస్టర్ని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. తిమోతి పాస్టర్ని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. తిమోతి పాస్టర్ను దీవించిన దేవుడు నజరేయుడైన యేసు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. తిమోతికి ఇచ్చిన దేవుడు నీకును ఇవ్వడానికి నిలబడి ఉన్నాడు, నీకు ఇవ్వడానికి నిలబడి ఉన్నాడు. సంతోషంగా సంతోషంగా దేవుడితో ముందుకు సాగు, ఆనందంగా ముందుకు సాగు. పాపమంతా పోయెను, రోగమంతా పోయెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృపా ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలు. దయచేసి ఒక చిన్న లాస్ట్ అండ్ ఫైనల్ మనం ప్రే చేసుకుందాం. అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరు కూడా అటు ఇటు వెళ్ళకండి. మన మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న బ్రదర్ ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాడంట. చెప్పిన తర్వాత మనము నేను అందరి కోసం ప్రేర్ చేస్తాను. డెలివరెన్స్ ప్రేయర్స్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు నేను ప్రేర్ చేస్తాను. నో ప్రాబ్లం, మీరు అలాగే ఉండండి. నేనే మీ దగ్గరకు వస్తాను. దేవుడు బలమైన గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. జస్ట్ ఒక 2 minutes బ్రదర్ గారి యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం. ఒకసారి పూజ పైకి రండి. ఆ తర్వాత శ్రావణి, నీలిమ రా. అంతలో బ్రదర్ సాక్ష్యాన్ని విన్నాం. 10 నిమిషాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వచ్చిన అందరికీ, పాస్టర్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ మా అక్క, మా అన్న వాళ్ళని కలుసుకునే నిమిత్తం మందిరానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అన్న వాక్యం విన్నాను. అన్న నన్ను ఆశీర్వదించి నాకు ప్రాబ్లమ్స్ విని, నాకు ప్రాబ్లమ్స్ గురించి ప్రేయర్ చేసి నన్ను ఆశీర్వదించి అన్న ఇంటికి పంపించాడు. నాకు అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నమ్మకం కలిగి నేను దేవుడి కృపలో నడుచుకుంటున్నాను. నేను నడుచుకుంటున్నాను కానీ మా మిస్సెస్ అలాగే ఉంది. ఎప్పుడు
దేవుడికి టెంకాయలు కొడుతుంది, పూజలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఓకే, అది పక్కన పెడదాం. అంటే చెప్తా పోతే చాలా ఉంటుందమ్మా, కానీ షార్ట్లో ముగిచ్చేస్తాను. కాబట్టి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ అమ్మాయికి మాకు పాప పుట్టి 5 years అయింది. ఇప్పటికి 4 ఏళ్ల క్రితం వరకు అమ్మాయికి ప్రెగ్నెంట్ లేదు. చాలా బాధపడుతుంది. డాక్టర్ కాడికి వెళ్దాం, చూపించుకుందాం, మనకి ఇంకా కడట్లేదు, ఇంకో బిడ్డ కావాలి కదా అదే అని చాలా బాధపడుతుంది. చాలా బాధపడుతుంది. సరే, నేను ఆ అమ్మాయి ఏదో పూజలు అమ్మాయి చేసుకుంటే నేను దేవుడికి మన ప్రభు అయిన క్రీస్తుకి ప్రేయర్ చేయడం ప్రారంభించినప్పుడు కొన్ని రోజులకి అమ్మాయి కన్సీవ్ అయింది. దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. అలా కన్సీవ్ అయింది, కన్ఫర్మ్ అయింది. తర్వాత మా ఇంట్లో అనేక శోధనలు, అనేక బాధలు, అనేక ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ పరంగా కానీ మా ఇద్దరు పరంగా కానీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ అమ్మాయి సరిగా తిండి తినేది కాదు, హాస్పిటల్కి వెళ్ళిన ట్యాబ్లెట్స్ కూడా వేసుకునేది కాదు. నా పరిస్థితి కూడా అప్పుడు ఎలా ఉందంటే ఫుల్గా మునిగిపోయి కష్టాల్లో ఉన్నాను. నేను యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నా ఫ్రెండ్స్ని నమ్మి నేను కొంచెం డౌన్ అయ్యాను. కానీ నన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే నేను అప్పటికి ఫుల్గా అప్పుల్లో ఉన్నాను. ఇప్పుడుకే అలాగే ఉన్నాను, కానీ అప్పుడుకున్నంత బాధ అయితే నాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు పర్లేదు, నేను సంతోషంగానే ఉన్నాను. నన్ను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. తర్వాత ఏంటంటే అమ్మాయి ఇంకా పూజలు అలాగే ఉంది, కన్సీవ్ అయింది, కన్ఫర్మ్ అయింది. ఇంకా అమ్మాయికి నమ్మకం కుదరాల. మా మధ్య ఇంకా గొడవలు, బాధలు, సాధక బాధలు అన్నీ ఉంటానే ఉంటాయి. ఇప్పటికి మొన్న సెప్టెంబర్ నెల వరకు మా ఇంట్లో దేవుడి పట్టాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఆ అమ్మాయి దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే బిడ్డ రూపంలో మమ్మల్ని ఆశీర్వదించాడు. లాస్ట్ సెప్టెంబర్ మాసంలో కూడా అన్న మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకునడానికి నాయుడుపేట నుంచి మా అక్క, మా అన్న, ఈ అమ్మాయి, అప్పుడు ఈ అమ్మాయి 8th month ప్రెగ్నెంట్, 8th month ప్రెగ్నెంట్, 9thలోకి వెళ్తుంది. తిరుపతిలో మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాం కూడా. ప్రేయర్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు బస్సులో జర్నీ చేస్తూ ఉన్నారు. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే అందరూ పడ్డారు, కానీ ఈ అమ్మాయి పడి మోకాల మీద ఆగింది అంతే. ముందర సీట్లోనే ఉంది. దేవుడికి నామంకు స్తోత్రం పలుకును కాక ఆమేన్. అలా అమ్మాయికి కూడా అప్పుడు నమ్మకం కలిగి దేవుడు పటాలు మరుసటి రోజే చేసింది. మరుసటి రోజే అన్నచేత చూపించేసింది. అలా ఆశీర్వదించబడ్డాము. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. తర్వాత మా బాబు పుట్టాడు. మా బాబు పేరు బెన్నీ బాబు. మమ్మల్ని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. నా కొడుకు పుట్టిన మరుక్షణం నేను అన్నీ వదిలేసి బాప్టిజం తీసుకున్నాను. నా కొడుకు పుట్టిన మరుక్షణం అన్నీ వదిలేసి మరుసటి రోజు సండే రోజు నేను అన్నకాడికి వచ్చి బాప్టిజం తీసుకొని దేవుడు మందిరానికి వస్తూ ఉన్నాను. అందుకని నేను తెలియజేదేమనగా మన దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మాలా, ప్రేయర్ చేయాలా. చేయలేదని మనం ఏదంటే అది చేస్తే అది కరెక్ట్ కాదు. నమ్మకం వెయిట్ చేయాలా. వెయిట్ చేసేంత వరకు దేవుడు ఇస్తాడు. మన దేవుడు ఏదో చేయలేదని, మనకేదో చేయలేదని మనం మధ్యలో దేవుని వదిలేసి వెళ్ళిపోకూడదు, సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. మనం ఏంటంటే దేవుని మీద నమ్మకంతో వచ్చాం, ఉండాలా, వెయిట్ చేయాలా. మన దేవుడు మనం స్వస్థపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ అవకాశం కలిగిన రాష్ట్రానికి కృతజ్ఞత తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మంచిది. ఈ కారు విషయం ఇంకా విషయం ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక 4-wheeler కారు ఉంది. అది మా ఫ్రెండ్ మధ్యలో మా అన్నని మధ్యలో పెట్టి తాకట్టు పెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు
ఇంచుమించు 1.5 year వరకు ఆ కారు తాకట్లోనే ఉంది. దేవుడు ఈ మధ్య ఆశీర్వదించాడు మమ్మల్ని. ఆశీర్వదించే ఆ కారు 1 month క్రితమే రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కారు మా దగ్గర ఉంది. దాంట్లోనే మా అన్నలందరూ చర్చికి వస్తూ ఉంటారు. దేవుడు ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. బండి విషయంలో కూడా కనీసం 1.5 year బ్రదర్ అది తాకట్లోనే ఉంది. తర్వాత దేవుడు దేవుడి యొక్క కృప వల్ల నన్ను బయటకు రిలీజ్ చేసుకొని ఇప్పుడు అదే కారులో మా వాళ్ళు చర్చికి అన్ని కార్యక్రమాలు కూడా చూసుకోగలుగుతున్నారు. దేవుడు నామాన మహిమపరను గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. అయితే బ్రదరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న సో దేవుని మహాకృపను బట్టి యాక్చువల్గా వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళు చర్చికి వస్తారు కాబట్టి సండే వచ్చి అలా కలిసేసి వెళ్ళిపోయేవాడు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఛాలెంజింగ్ చేస్తున్నా మీ అందరికీ, ఎవరికి మారు మనసు లేదు. మీరు అనుకుంటున్నారు నాకు చర్చ్ వద్దు, ఏసై వద్దు, నువ్వు నమ్ముకో, నాకు వద్దు అంటారు. చూసారా అంటారా? చర్చి గేట్ ఎంటర్ అయినా కూడా చాలు, నువ్వు స్పిరిట్ ఈస్ అటాక్. నువ్వు చర్చి ముందు నిలబడిన దేవుని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, నా కొడుకు కొత్తవాడు వచ్చాడు, ఏంజల్ ఫాలో, దూతను పంపించి ఏదో ఒక రోజు లాక్కు తీసుకొచ్చి పెడతాడు. సో దేవుడు అది రీతిగా ఆ సహోదరుడు నిజంగా భయంకరంగా ఉన్నాడు. సో అయినా అవన్నిటిలోంచి దేవుడు తప్పించి రక్షించి మారు మనసునిచ్చి, ఒక దేవుడు అంటే మాకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ మిస్సెస్ అయితే సిస్టరు మాకొద్దు అందరికి దూరంగా ఉండేదన్నమాట. ప్రార్థన అంటే దూరంగా వెళ్ళిపోవడం అట్లా ఉండేది. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రెగ్నెన్సీ అయిన కాడి నుంచి ప్రతి ఆదివారం తిరుపతి నుంచి ప్రతి ఆదివారం మా గర్భపాపము పెద్ద కడుపు వేసుకుని కూడా ఆ అమ్మాయి బస్సు ఎక్కి చర్చుకొని చేస్తుంది. నేను అనుకునేదమ్మా నీకు ఎంత ఓపిక అంటే, ఏం పర్లేదు నా దేవుడు శక్తిని ఇస్తున్నాడు అనేది నిజం. తిరుపతి నుంచి బ్రదర్ అక్కడ డ్యూటీకి వెళ్ళిపోయిన సిస్టర్ తిరుపతి బస్సు ఎక్కి రావడం, చర్చికి రావడం చూసుకొని వెళ్ళడం, దేవుడు అలా రావడాన్ని బట్టి దేవుడు దీవించాడు, చక్కటి కొడుకుని ఇచ్చాడు. తర్వాత ఆ బిడ్డ ద్వారా వాళ్ళిద్దరూ మార్పు చెందారు, మారు మనసు పొందారు. ఈ సంవత్సరంలో దేవుడు కొత్త ఆత్మలు చాలా ఇచ్చాడు. హల్లెలూయా. సో దేవుడు ఇంకనూ నా కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. అమ్మా సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ పిలిచినప్పుడు రాలా ఇల్లు బయలుదేరుస్తావా? ఫైనల్ ప్రేయర్ ఎల్లూరు. హలో, నేను పంపిస్తాను. ఫైనల్ సంవత్సరంలో నిజంగా పిల్లల విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్కి నా వందనాలు. మొట్టమొదటిగా ఏంటంటే, మాకు ఫస్ట్లో ఈ చర్చి మాకు పరిచయం కాలేదు. మేము క్రైస్తవులుగానే ఉన్నాము, కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాము. మా సిస్టర్కి హెల్త్ బాగలేకుండా వచ్చినప్పుడు మాకు బ్రదర్ వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పటి నుంచి ఆ అమ్మాయికి హెల్త్ బాగయింది. మా కుటుంబంలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ప్రతి విషయానికి ప్రతిదానికి పాషమ్మ పాస్టర్ గారు ఇద్దరు ప్రతిదానికి అన్నిటికీ మాతో ఒక కుటుంబ సభ్యులుగానే ఉన్నారు, మాతో అన్నీ చూసుకుంటానే. కానీ ఫస్ట్లో ఏంటంటే నన్ను ఒక అన్యజనుల కుటుంబంలోకి ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు నేను దేవుళ్ళో ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ బాబు డెత్ నాకు చనిపోయినాక నేను చాలా బాధపడ్డాను. ఆ స్థితిలో ఎందుకు నాకు మా ఫ్యామిలీ లేక ఫస్ట్ టైం నాకు అట్లాగా జరగటము, అట్లా జరిగింది ఎందు నిమిత్తం ఇట్లా జరిగిందో నాకైతే తెలియదు. కానీ ప్రతి మంత్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్నీ నార్మల్ రిపోర్ట్స్ అనే చెప్తున్నారు. లాస్ట్ మూమెంట్ డెలివరీ టైము 12 hours బాబు బతికాడు. తర్వాత ఎందుకు చనిపోయాడో తెలియదు. ఆ సిచ్యువేషన్లో నన్ను కుటుంబం ఎంతగానో వదిలేశారు. కానీ ఆ స్థితిలో నేను చనిపోవాల్సిన పరిస్థితిలో దేవుడు నన్ను పట్టుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, నన్ను నా తల్లిదండ్రులు అన్నిళ్ళకి ఇచ్చేసిన వల్లేమో నాకు ఇలా జరిగింది, దీనివల్లేమో నాకు ఇట్లాగ అయింది అనుకొని బాధపడి ప్రతిరోజు అప్పుడు మా చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు జరిగిన సంఘటన అసలు అన్నకు తెలియదు. ఫస్ట్ తెలియనప్పుడు ప్రేయర్ చేసి
అప్పుడు చెప్పాడు, నీ పరిస్థితి ఇది, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నీ భర్త నిన్ను వదిలేయాలనుకుంటున్నాడు అని అట్లా ప్రేయర్ చేసి చెప్పాడు. చెప్పినప్పుడు నేను నిజమేనని అన్నతో షేర్ చేసుకున్నాను. షేర్ చేసినప్పుడు నువ్వేం బాధపడద్దు, వాళ్ళై వచ్చే నిన్ను తీసుకెళ్తారు, నీ కుటుంబం కట్టబడుతుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు నవంబర్ 27వ తేదీ నేను డెలివరీ అయింది. ఆగస్టులో నన్ను వచ్చి తీసుకెళ్ళారు. అప్పుడు దాకా వదిలేశారు మా కుటుంబం, నన్ను గొడవ పెట్టుకొని మీరే చంపేశారు, బిడ్డ నన్ను పంపించేశారు అన్న వాగ్దానం చేసిన తర్వాత ఆగస్టు 24వ తేదీ 2022 అప్పుడు తీసుకెళ్ళారు నన్ను. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మీ వల్లే చనిపోయారు, ఆ దేవుడు కలిసి రాలేదు అని అన్నారు కదా. ఆ రోజు నుంచి నేను పట్టుకున్నా దేవుణ్ణి. హన్నా ఎలాగైతే ప్రార్థన చేసిందో అదే వాగ్దానాన్ని పట్టుకున్నా. ప్రభా, హన్నా గర్భాన్ని తెరిచిన నీవు నా 2 చేతులు చాపి నా కొంగు పట్టుకొని నిన్ను అడుగుతున్నా, నాకు గర్భఫలం నీ ఏ దేవుడైతే నీకు కలిసి రాలేదు, నీ వల్లే నా బిడ్డ చనిపోయాడని ఏ భర్త అయితే నన్ను అడిగాడో అదే కుమారుడు మళ్ళీ నాకు పుట్టాలి. అదే కుమారుడు హన్నా ఎలాగైతే నీకు సమర్పించి సేవ చేస్తానని నన్ను అడిగిందో అదే కుమారుడు నాకు పుడితే నీ సేవే చేయాలి అని నేను చెప్పి కన్నీరు పెట్టి, అది నాకు వాళ్ళ అన్యులు కాబట్టి అసలు ప్రార్థన చేసిన సమయం ఉండదు, ఎప్పుడు దీపారాధన. ఇక్కడ అన్యులు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాగుంటో తెలుసు. నేను ఎక్కడ ప్రార్థన చేశాను, బాత్రూంలో మోకరించి ప్రార్థన చేసేదాన్ని. నేను ఎక్కడా చేసేదనే కాదు, కానీ నా దేవుడు ఎవరైనా వినకపోయినా నా ప్రార్థన నా దేవుడు వింటున్నాడు, ఆయన సమాధానం ఇస్తాడని బాత్రూంలో మోకరించి ప్రార్థన చేసేదాన్ని. చేసినప్పుడు ఉదయకాల సమయం ప్రార్థన, రాత్రికాల సమయం ప్రార్థన అసలు ఉండేది కాదు మాకు. అన్నవాళ్ళు పరిచయం అయిన తర్వాత ఉదయం 5 గంటలకి సాయంత్రం 7:30కి ప్రార్థనలో కలుసుకున్నప్పుడు ప్రతిరోజు నా గురించి ప్రేయర్లో పెట్టేవాళ్ళు. గర్భఫలం కోసం ప్రేయర్లో పెట్టినప్పుడు నా చక్కటి కుమారుణ్ణి దేవుడు మైకిల్ని ఇచ్చాడు. అట్లాగనే మంచి ఆరోగ్యం కూడా ఇచ్చాడు. ఆ బిడ్డని గర్భఫలంతో ఇచ్చినప్పుడు 8 monthsలో పెయిన్స్ వచ్చేసాయి నాకు. అప్పుడు బాబు వెయిట్ తక్కువ, 1.5 kg ఉన్నాడు. 8 monthsలో పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఒకటే మాట చెప్పింది, ఇప్పుడు కానీ పాప డెలివరీ అయితే బాబుని మీ చేతికి బాక్స్లో పెడతాము అని అన్నారు. అప్పుడు నేను ఎంతగానో కృంగిపోయా. ప్రభా, ఫస్ట్ బిడ్డ ఇలాగే అయిపోయాడు, సెకండ్ బిడ్డ కూడా ఇలాగే అయిపోతాడేమో, ఏంది ప్రభా నాకు ఇది అనుకునే మనసులోనే. మా కుటుంబం కానీ అన్న కానీ ఫోన్ చేసి ప్రేయర్ చేపించాడు. అన్న కూడా ఇలాగే చెప్పి బాధపడతా ఉన్నా, నీకేం కాదు, గర్భఫలం ఇచ్చి బహుమానం అన్నాడు కదా, గర్భఫలం ఇచ్చింది ఆయన, మనం కాదు ఇది తెచ్చుకునిందని ఎంతగానో ధైర్యపరిచాడు. చక్కగా నీకు నెలలు నిండేంత వరకు ఎటువంటి అపాయం నీకు రాదమ్మా, నువ్వేం భయపడబాకని చెప్పి ప్రేయర్ చేశాడు అన్న. 9వ నెల పెట్టిన 4వ రోజుకే బాబు డెలివరీ అయ్యాడు. అన్న చెప్పిన వాగ్దానం ప్రకారము నెలలు నిండేంత వరకు నువ్వు డెలివరీ అవ్వవు, భయపడబాకని అన్నాడు. 9 పెట్టిన 4వ రోజుకే నేను మైకిల్ని డెలివరీ అయ్యాను. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బాబుకి ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా మేము ఆ ఫ్యామిలీ అంతా ఒకటైపోయింది. నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నేను సెకండ్ గర్భఫలానికి నేను అసలు దేవుడిని అడగలేదు, నేనేమీ చేయలేదు కూడా. అసలుకి అడగక మునిపి అక్కర్లెరిగిన దేవుడు ఆయన గనుక ఎందు నిమిత్తం అయితే నాకు సెకండ్ టైం గర్భఫలాన్ని ఇచ్చాడో నాకైతే తెలియదు గనుక, నాకు సెకండ్ టైం గర్భఫలం ఇచ్చినప్పుడు 7th monthలో పెయిన్స్ వచ్చేసాయి. పెయిన్స్ వచ్చిన అంటే స్టార్టింగ్ నుంచి 6th months వరకు నేను నాయుడుపేటలోనే మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నాను. ఉన్నప్పుడు ప్రేయర్లోనే ఎంతగానో బాగున్నాయి. ఇంకా నా వాళ్ళు ఇంకా సడన్గా మా ఇంట్లో మా బావగారు చనిపోతే నన్ను మా అత్తగారింటికి తీసుకెళ్ళిపోయారు 6th monthలో. తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడిని కొంచెం విడిచిపెట్టేసాయి. ఇంకా ప్రేయర్ చేసుకోవడం కష్టమైపోయింది అందరూ ఉన్నప్పటికీ. కష్టమైపోయినాక 7th month పెట్టింది. 7th monthలో పెయిన్స్ వచ్చేసాయి. పెయిన్స్ వస్తే హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఈ అమ్మాయికి 2 months ఇంకా టైం ఉంది, ఇప్పుడే డెలివరీ అయితే ఇంకా బేబీ కష్టము అని చెప్పి ఇంజక్షన్లు సెలైన్లు పెట్టి పెయిన్స్ ఆపింది. అప్పుడు అన్న కూడా ప్రేయర్ చేసి అన్నకు ప్రేయర్ చేయించుకొనే వెళ్ళా నేను. అన్న కూడా ఏం చెప్పాడు, నువ్వేం భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం కాదులే అమ్మ, అంతా బాగుంటుంది అని చెప్పి వెళ్ళారు. చెప్పి వెళ్ళినప్పుడు ఇంకా 9th month ఇంకా డెలివరీకి వచ్చాను. పెయిన్స్ వచ్చినప్పుడు టైం మార్నింగు 19వ తేదీ నేను లాస్ట్ మంత్ డెలివరీ అయింది. మార్నింగ్ 3 నుంచి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి వచ్చేసరికి 6 అయింది. వాళ్ళు డెలివరీ టైం లేట్ అయింది అమ్మాయికి అని చెప్పారు. కానీ పాపని డెలివరీ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎత్తుకొచ్చింది పాప. నేను డెలివరీ అయింది, కష్టమైంది ఆ బేబీకి. అంటే ప్రేయర్ విడిచిపెట్టేసిన దానివల్ల దేవుడు అట్లాగా కష్టమైందనమాట. అప్పుడు నేను బేబీకి ఏంటంటే డెలివరీ అవ్వకముందే హార్ట్ బీట్ పడిపోయింది, 50కి వచ్చేసింది.
పాపకి 160 165 అట్లా ఉండాల్సింది పోయి 50కి పడిపోయింది. 50కి పడిపోయేసరికి ఈ అమ్మాయికి లాస్ట్ మూమెంట్లో సిజేరియన్ అని అన్నారు. సిజేరియన్ అనేసరికి ఇంకా భయం వేసిపోయింది. ఇంకా ఈ అమ్మాయికి సిజేరియన్ అంటే ఇంకా లేట్ అవుతుంది, అన్నీ సర్జరీ చేసేసరికి అట్లాగే గబానా డెలివరీ చేసేయాలని చెప్పి నార్మల్కే ప్రయత్నించి నార్మల్ డెలివరీ చేసేసారు. చేయగానే బేబీ ఏడవల. అమ్మాయి ఏడవకపోయేసరికి ఇంకా ఎట్లాగో కాళ్ళు ఇట్లా కిందకి పైకి లేపేసి బేబీని కిందకి పెట్టి ఎట్లా తట్టి చాలాసేపు ఇంజక్షన్లు వేసి ఏదేదో చేశారు. చేసినప్పుడు నేను మేడంని అడిగా, ఏమైంది మేడం అని అంటే, మీ బేబీ ఏడవట్లేదమ్మా, హార్ట్ బీట్ పడిపోయింది పాపకి అని అంటే, ఇప్పుడు ఏం చేయాలి మేడం అని. ఏం చేసాం, పాప ఏడిస్తే బాగుంటుంది, లేకపోతే ఇంక మేము చెప్పలేమమ్మా ఏమి అని అన్నది. నేను ఒకటే మనసులోనే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈ బిడ్డ నువ్విచ్చిన బిడ్డ, నేను అడగక మునిపే ఇచ్చిన బిడ్డ కనుక ఈ బిడ్డ నిమిత్తం నువ్వు ఏమి నెరవేర్చాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నాకైతే తెలియదు కనుక ఈ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా బిడ్డ నీ సేవలో వాడబడాలా. నువ్విచ్చిన ఈ బిడ్డలిద్దరూ సేవలో వాడబడాలని నేను ఒక్కటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ అమ్మ వచ్చి, ఏందమ్మా మాట్లాడుతున్నావా అని అడిగింది. ఏం లేదు మేడం అని చెప్పా. నేను అట్లా ప్రార్థన చేసుకున్న 5 మినిట్స్కి అంతా పాప ఏడ్చింది. 2 టైమ్స్ ఏడ్చింది. తర్వాత మళ్ళీ కామ్గా అయిపోయింది. అవ్వగానే ఇంకా బయట వీళ్ళందరూ మా అమ్మ కిందకి మైకిల్ ఎత్తుకొని కిందకి వెళ్ళి ఉండింది. మా అత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాప ఇంకా వెయిట్ తక్కువగా ఉంది, 1.9 ఉన్నింది, అంటే 2 kgs కన్నా కొంచెం తక్కువగా ఉన్నింది, చాలా వెయిట్ తక్కువ బేబీ ఉండేసరికి ఇంకా కిందకి వెళ్ళి పాపకి పిడిసి వచ్చే అవకాశం ఉంది, ఇంకా పాపని సిరీస్ అయితే నెల్లూరుకి పంపించేస్తాము, ఒక రోజుకి 10,000 అవుతుంది, పాపకి బెడ్ ఛార్జీ వరకే 10,000 అవుతుంది, మెడిసిన్కి 5,000 అవుతుంది, అంటే ఒక పూట మెడిసిన్ 5,000, అట్లాగా బేబీ ట్రీట్మెంట్ని బట్టి మెడిసిన్ ఉంటుందమ్మా అని చెప్పారు. ఈ టైంలో పిడిసేంది, ఈ టైంలో బాక్స్లో పెట్టాలన్నారు అందులో పాపని. సరే ఇంకా నన్ను తీసుకొని బయటికి వెళ్ళంగానే నేను బేబీ ఏదైనా అడిగితే ఇట్లాగని చెప్పారు. చెప్పినప్పుడు 4 days బాక్స్లోనే ఉన్నింది పాప. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నా బిడ్డ మొత్తం సేఫ్ అయిపోవాలి, ఏ పిడ్స్ అనేదే రాకూడదు, ఏది రాకుండా వెయిట్ మొత్తం కంట్రోల్ అయిపోవాలి, అందులో కణాలు కూడా పెరిగిపోయాయని చెప్పారు, తెల్ల రక్త కణాలు అవి పెరగకూడదు, లెవెల్లోనే ఉండాలి అని చెప్పారు. వాళ్ళు బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రోజు దినాన నా బిడ్డ ఈ మందిరంలో గొప్ప సాక్ష్యం చెప్పే బిడ్డగా నన్ను నా బిడ్డని ఇద్దరిని ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. ఇప్పటి వరకు నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కటి కుమారుణ్ణి ఇచ్చి, బిడ్డలే పుట్టని నన్ను చెప్పించారు మా అత్త మా మామ నన్ను. అటువంటి దానికి నాకు 2 బిడ్డలను ఇచ్చాడు దేవుడు, చక్కటి కుమారుణ్ణి చక్కటి కుమార్తెనిచ్చి ఆయన గొప్ప సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. మా కుటుంబం కొరకు ఎంతగానో ప్రేయర్ చేసినటువంటి మా ఆత్మీయుల తల్లిదండ్రులకి ఇద్దరికి నా ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాము. అలాగనే మా ఇంటి ముందు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ విషయంలో మేము తీసేయమని చెప్పి అడిగితే 3 లక్షలు అడిగారు దాన్ని తీసేయమని అడిగితే. అది అప్పుడు అంటే వర్షాకాలం వచ్చినప్పుడు చాలా డేంజర్గా ఉంటుంది. అది మైకిల్ని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ ఇక్కడే ఇల్లు ఇది ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ కొంచెం ఇక్కడే ఉంటుంది, గేట్ తీయడం అది అట్లాగే ఉంటుంది. అప్పుడు ఫీజులు ఎగిరిపోయి టక్కన ఆడబడి డమామని పేలింది. అది ఆ సిచ్యువేషన్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి నాకు ఏమీ జరగలే. అక్కడే దాని కిందనే ట్రాన్స్ఫార్మర్ కిందనే ఉన్నాను నేను, ఏమి జరగకుండా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు. కానీ మేము ఎంతగానో ప్రేయర్లో పెడుతున్నారు, ప్రార్థనలో జూమ్లో గ్రూప్ కాల్లో కూడా అందరూ ప్రేయర్ చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ విషయంలో. ఈరోజు ఆ ట్రాన్స్ఫార్మర్కే ఫీజులే లేకుండా దేవుడు తీసేశాడు, ఎటువంటి డబ్బులు లేకుండానే తీసేశాడు. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఎత్తేస్తానన్నారు. అటువంటి కృపని భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాము. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులకి ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. సమయము పెంచింది కాబట్టి చివరి ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. నేను స్టార్టింగే చెప్పా, మీ సాక్ష్యాలతో ముందు 2 అమ్మలారా అని. సరే, ఒక చిన్న ప్రేయర్. ఈ సంవత్సరంలో దేవుడు మనకి ప్రేయర్ చేయడం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి బిడ్డలను అనుగ్రహించాడు. సో వాళ్ళు ఆశపడుతున్నారు, బ్రదర్ మమ్మల్ని ఒకసారి అందరూ చూపిస్తే విశ్వాసంతో నిలబడతారన్నారు. ప్లీజ్ ఒకసారి వచ్చేసేయండి. అందులోపల చిన్న మనవి, స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఒక 2 గిఫ్ట్స్ ఉన్నాయండి. గిఫ్ట్లు బైబిల్ గ్రంథాన్ని రెగ్యులర్గా చదివినటువంటి వారికి నేను బెస్ట్ ప్రైజ్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. దానిలో
మొదటిగా గిఫ్ట్ను సాధించి మరి దాన్ని ఏమనాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి విజయం సాధించి, లేకపోతే నిజంగా ప్రతిరోజు రైట్, అది కూడా చెప్తున్నా. సిస్టర్ షారోని సిస్టర్, ద ఫస్ట్ ప్రైజ్ 5th టైమ్ ఈస్ బైబుల్ రీడింగ్. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. షారోని సిస్టర్ పాస్టర్ గారి తరపున మరి ఒక గిఫ్ట్ నేను స్పాన్సర్ చేస్తున్నాను. 5th టైం నేను చెప్పినప్పటి నుంచి కంటిన్యూషన్ చేసి ప్రతిరోజు బైబిల్ ప్రతిరోజు చదువుతూ వైఫ్ అండ్ హస్బెండ్ రైట్, నేను చెప్పినప్పటి నుంచి కంటిన్యూషన్గా బైబిల్ చదువుతూ అర్థం చేసుకుంటూ దాన్ని ముందుకు నడిపిస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి మీరు ఇచ్చేసేయండి. ఏదైనా పుట్టరా అట్లా నేను నెత్తి మీద చెప్పలు కొడతాం ఒకసారి. బైబిల్ విజేత ఫస్ట్ ప్రైజ్. ద సెకండ్ ప్రైజ్ ఈజ్ ఎవరికి ఇవ్వాలి నాకు అర్థం కాల, ఎందుకంటే అందరూ ఒకే లైన్లో ఉన్నారు. సో దాన్ని ఆగండి లాస్ట్ ఇద్దరికి తీసుకొచ్చా 2 గిఫ్ట్స్. ద సెకండ్ ప్రైజ్ ఈజ్ ఎవరికి చెప్పాలి? 4th టైం బైబిల్ కంప్లీట్ చేసింది ఎవరైతే ఒకసారి 4th టైం బైబిల్ కంప్లీట్ చేసినటువంటి వారు. సో రైట్, ద సెకండ్ ప్రైజ్ ఈజ్ ప్రేమ్ కుమార్ డేవిడ్. లేడా రైట్. ప్రేమ్ నిజంగా అబ్బాయి దేవుని నమ్ముకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ బైబిల్ని ఫాలో అవుతూ దేవుడు ఏం చెప్తున్నాడో దానిని యాస్టిస్గా ఫాలో అవుతూ భయము భక్తి కలిగి, నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది నేను భక్తి విధానం చూస్తాను, షాలేం కానీ ఎలీషా బ్రదర్ కానీ ఇషాక్ బ్రదర్ కానీ కొంతమంది మన వాళ్ళందరినీ చూస్తూ ఉంటాను. భక్తి నేర్చుకున్న తర్వాత నేను ఎక్కడైనా ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా వాళ్ళు నా ఎదురుగా కూర్చోరు, నాకంటే పెద్దవాళ్ళే వాళ్ళు. కానీ నేను కూర్చోమన్నా కూడా వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే, ఈ రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. సో నిజంగా అద్భుతమైన ఒక విషయం ఏంటంటే బిడ్డలు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. మన యవన బిడ్డలు అందరూ టీం నాకు నిజంగా ప్రతి విధంలో ప్రతి దానిలో సపోర్ట్గా ఉంటూ నడిపించబడుతున్న బిడ్డలు అందరూ ఉన్నారు. ఇషాకు, షాలేము, ఇట్లా ఎలీషా బ్రదరు, ఇంకా మోహను, ఇంకా జాషువా, వెంకటేష్, కొత్తపాలెం బ్రదర్స్, చలపతి, ఇట్లా అన్న ఈ పని చేయండి అంటే అన్న లేదు అని చెప్పి మోషే అన్న అయితే మోషే అన్న కానీ అబ్రామ్, కొత్తపాలెం అబ్రామ్ అని కానీ చలపతి వీళ్ళందరూ కానీ జాషువా కానీ ఈ పని చేయండి అంటే మేము చేయలేము అని చెప్పరు. అది ఎంత రిస్క్ తీసుకొని అయినా కూడా పని చేయడానికి ముందుకు వస్తారు. దేవుడు ఆ బిడ్డలు దీవించును గాక. రైట్, సెకండ్ ప్రైజ్ ఈజ్ ప్రేమ్ కుమార్ డేవిడ్. రన్ స్పీడ్గా. రైట్, తీసుకొచ్చి తమ్ముడు తిరిగి త్వరగా రావాలి, టైం లేదు. చప్పట్లు కొడుతూ తమ్ముడికి సెకండ్ ప్రైజ్. రైట్, రెండో అనౌన్స్మెంట్. క్యాలెండర్స్ ఉన్నాయి, ఉచితంగా కాదు, డబ్బులు పెట్టి కొనాలి. ఉచితంగా ఇస్తే ఏదైనా మీరు వదలరు నాకు తెలుసు. ఈ క్యాలెండర్ ఇది నేను అమ్మడం అనేది ఏంటంటే ఇది పరిచయ నిమిత్తమే, చాలా ఖర్చుతో కూడింది. కాబట్టి నేను ఈ క్యాలెండర్ని మీకు 100 రూపీస్కి ఇస్తున్నా. ఈ క్యాలెండర్ని 100 బయట మీకు పెడతారు. క్యాలెండర్స్ తీసుకొని వెళ్ళండి, ఓకేనా? క్యాలెండర్స్ మర్చిపోవద్దు.
2026 క్యాలెండర్ మీకు అందుబాటులో ఉంటుంది. మా వాళ్ళు పెట్టుంటారు, మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. రైట్, ద ఫైనల్ మా వాళ్ళు ఏదో ఇదేంది ఇది? ఆహా, త్వరగా పాప మాకలి అలాడిపోతున్నారా? ఇంతసేపు ఓపిక కలిగి ఉన్నారు. ఒక 5 నిమిషాలు. ఇక మీ ఓపిక నశించిపోయింది తెలుసు నాకు. 5 minutes. మీ అందరికీ మంచి భోజనం సిద్ధపరచబడని, హ్యాపీగా తినండి, ఫుల్గా తినండి, వేస్ట్ చేయకుండా తినండి. అవసరమైతే మిగిలితే క్యారీలు కూడా వేసుకోండి. రైట్, వీళ్ళకి చాలా ప్లానింగ్ చేసుకున్నారు. వీళ్ళు కేక్ 10 అనేది కూడా కేక్లో తీసుకొచ్చినారు. 10 years కంప్లీట్ చేసుకున్నాం. 10వ సంవత్సరం అడుగుపెట్టినాం. దేవుడు ఇంకను ఈ పరిచయని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు ఏవి కొయ్యాలా? ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఈ మినిస్ట్రీని మీ హస్తపులో దాచుకొని కాపాడి భద్రపరిచావు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అనంతకాల పరిస్థితులన్నింటిలో కూడా మీరు ముందుగా వెళ్ళి ఈ మినిస్ట్రీని మీరు బ్లెస్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ 10 సంవత్సరాలు మీరు ఆశీర్వదించి 11వ సంవత్సరానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమపరుస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ మనవలు మీకు అప్పగించి వేడుకుంటున్నాను పరలోకమందు మా తండ్రి. ఆమేన్, ఆమేన్. కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా,
చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నిలిచినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో కాచినావయ్యా, తోడుగా మా ముందరే నిలిచినావయ్యా. పోషించినావయ్యా, బలపరచినావయ్యా, భయము వరదని ధైర్యమునిచ్చినావయ్యా. నడిపించినావయ్యా, కాపాడినావయ్యా, నిన్ను మనసులో జరిగించినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో నిర్మించినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నిలిచినావయ్యా. నా ప్రాణమా యెహోవాను సంధించును, నా దొరికిన సమస్త